ఈ మూలాధారం అన్నది బాడీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్‌కి రిలేటెడ్ అన్నారు కదండీ! అవునమ్మా. ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది హెల్త్ ప్రాబ్లమ్ కదా! దానికి కూడా అవును. ఇది ఎఫెక్ట్ దానికి కూడా ఉంటుందా ఇది అండి? బాగుంటుంది. ఇదే మూలాధార ప్రాణమే చెప్పాలి దానికి కూడా. అంటే కొలెస్ట్రాల్ అన్నది అది బ్యాడ్ థింగ్, అదొక బ్యాడ్ పార్ట్, ఒక పార్ట్ బాడీ పార్ట్‌లో ఉందనుకోండి. ఉమ్. దీని వలన ఎలా అది తగ్గుతుందండి? అంటే అది ఫిజికల్‌గా ఒక ఒక ఇప్పుడు మనకి బాటిల్ ఉందనుకోండి. అది ఫిజికల్‌ది కదా! ఇప్పుడు మనం చేస్తున్నది వైబ్రేషన్ కదా! దానికి ఆ బాటిల్ కరిగినట్టు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా కరుగుతుంది? దీనికి దానికి ఎలా రిలేటెడ్ అండి? మన శరీరమే కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసేది. అవునండి. ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసేది మన బాడీనే కదా. అవునండి. అదొక క్రియే కదా. అవునండి. దాన్ని క్రమబద్ధీకరిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి కానియకుండా ఇప్పుడు మనం చేసే సాధన ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఆ వెజిటేరియనే, పర్టిక్యులర్ కొంతమంది వెజ్జే, మంచిగా వెజిటేరియనే తింటారు కానీ వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కొంతమంది ఓకే. నాన్ వెజ్ తింటారు, కొంతమంది చెడ్డ తిండిలే తింటారు కానీ వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు. ఇలా ఈ ఆహారాలు తిన్న వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఈ ఆహారాలు తిన్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందని ఏ డాక్టరు ఏ వైద్యం చెప్పలేదు. అవునా? అవునండి. అక్కడ ఏం జరుగుతుంది, శరీరంలో ఉండేటటువంటి ఒక క్రియ, ఒక మెటబాలిజం క్రియ, గుడ్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసేది ఒక క్రియ అది. ఈ క్రియని ఈ మూలాధారానికి సంబంధించిన సాధనలు క్రమబద్ధీకరిస్తాయి. ఓకే. ఓకే అండి. ఉమ్. ఇంకా ఇంకా మీరు ఏ డౌట్ అయినా అడగండి, ఇబ్బంది ఏం లేదు. మనం ప్రణవనాదం చేసినప్పుడు మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందండి. మూలాధార ప్రణవం చేసినప్పుడు మీకు ఆలోచనలకు సంబంధించినటువంటి కోశానికి దీనికి సంబంధం ఉండదు. అయితే ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితి కలుగుతుంది, ఒక హాయి కలుగుతుంది బాడీలో. ఇంకా ఇప్పుడు ఏదైనా కదలడం అన్నది, మూవ్ అవ్వడం, కదిలి ఉమ్, చేసే పనులు మొత్తం మూలాధారానికి సంబంధించిందన్నారు కదండీ! అవును. 4 దళాల ఎనర్జీ ఖర్చవుతుంది అన్నారు కదండీ! ఉమ్. ఇప్పుడు మనం చేసే ఇప్పుడు రోజు మొత్తంలో 4 దళాలు ఎనర్జీ సేవ్ చేసుకుంటుంది బాడీ అన్నారు కదండీ! ఇప్పుడు చేసే ప్రాక్టీస్ వలన ఆ 4 దళాలు ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా ఖర్చు పెట్టుకుంటుందా అండి? మీకు అర్థం కాల నేను చెప్పింది, ఎవరికి అర్థం కాల? సాధారణంగా క్లియర్గా చెప్తా వినండి. మనకు రోజు మొత్తం మీద 16 దళాల ప్రాణశక్తి ఉంటుంది. ఓకేనా? ఇది కన్ఫర్మ్ కదా, ఇది క్లారిటీ కదా. ఈ 16 దళాల ప్రాణశక్తిని మనం ఖర్చు చేయాలి. మనం ఖర్చు చేయకపోతే ఏం చేస్తుంది, ఆ 16 దళాల ప్రాణశక్తిని హీలింగ్కి ఉపయోగించుకుంటుంది బాడీ. హీలింగ్కి ఖర్చు అవుతుంది, బాడీలో ఉండేటటువంటి హీలింగ్ కెపాసిటీ పెంచుకోవడానికో లేకపోతే ఇమ్యూనిటీ పెరగడానికో వాటికో ఖర్చు అవుతుంది. ఖర్చు అయితే అవుతుంది. మనం సరిగ్గా ఉపయోగించుకోలేదనండి. ఇలా ఇలా సరిగ్గా ఉపయోగించుకోలేని వాతావరణంలో ఏమవుతుంది, ఇప్పుడు మూలాధారం 4 దళాలు ఖర్చు చేయాలి. అవునా? అవునా? అవును సార్. అవును. మూలాధారం 4 దళాలు ఖర్చు చేయకుండా మూలాధారం 4 దళాలు ఖర్చు చేసే ప్రాణశక్తిని మణిపురం ఖర్చు చేసింది అనుకోండి, ఏమవుతుంది? మణిపురం తర్వాత బలహీనం అవుతుంది. అంతేనా? అంతేనా కదా. ఇప్పుడు ఐదుగురు అన్నదమ్ములు అనుకోండి. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అని ఐదుగురు అన్నదమ్ములు. కుంతీదేవి ఈ ఉదాహరణ చెప్పింది అందుకే. కుంతీదేవి ఏం చేస్తుంది, ఐదుగురికి సరిగ్గా అన్నం పెట్టింది. ఈ భీముడు అనే వ్యక్తి సరిగ్గా అన్నం తినలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భీముడి దగ్గర ఫుడ్ వేరే ఎనర్జీ సెంటర్ తీసుకుంటుంది, మణిపురం తీసుకుంటుంది. అలా ఒకవేళ ప్రాణశక్తి మణిపుర ఎనర్జీ సెంటర్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మణిపురం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అవునా కదా? ఒక్కొక్కసారి మీరు మణిపురం ఒకవేళ ఎనర్జీ ఎక్కువగా ఖర్చు చేసే చేసే పక్షంలో మీరు తట్టుకోలేనంత థాట్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. గమనించారు ఎప్పుడైనా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఒక్కొక్కసారి విపరీతంగా ఇమాజినేషన్స్ వస్తుంటాయి, ఒక్కోసారి విపరీతంగా ఆలోచనలు వస్తుంటాయి, కంట్రోల్ చేయలేం. ఏంటి థాట్స్, రకరకాల థాట్స్ టక 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 వస్తూ ఉంటాయి, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అవునా కదా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
ఎనర్జీలో సరైనటువంటి క్రమశిక్షణ లేదు. మూలాధారం 4 దళాలు ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ 4 దళాలు వేరే ఎనర్జీ సెంటర్ ఉపయోగించుకుంటుంది, పైన ఎనర్జీ సెంటర్ ఉపయోగించుకుంటుంది. అలా ఒక ఎనర్జీ సెంటర్ ఇంకో ఎనర్జీ సెంటర్స్ ఉపయోగించుకోవడం వల్ల ప్రాణశక్తిలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది ఎనర్జీని తగ్గిస్తుంది, అది రోగాలకు కారణమవుతుంది. అర్థమైందా? అర్థమైంది ఒక అర్థమైంది. ఎనర్జీ సెంటర్ ఖర్చు చేయలేదు. ఇప్పుడు మూలాధారం ఇప్పుడు మూలాధారానికి 4 దళాలు తీసుకుంది. తీసుకోవడం వల్ల ఏమవుతుంది? స్వాదిష్టానమో లేకపోతే అనాహతమో మణిపురమో ఈ మూలాధారంలో ఉండే ఎనర్జీ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. అర్థమైందా? ఏ ఎనర్జీ సెంటర్కి కేటాయించిన ఆ ఎనర్జీని అది ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఒకవేళ ఎనర్జీ సెంటర్ పక్క ఎనర్జీ సెంటర్ది తీసుకుంది అనుకోండి, అది ఎక్కువగా కష్టపడుతుంది. అది ఎక్కువగా కష్టపడిందంటే మనకి ఇరిటేషన్ వస్తుంది, తర్వాత అది బలహీనతకు గురవుతుంది. అర్థమైందా? అర్థం కావట్లేదా? అర్థమైంది గురుగారు. ఇంకొంచెం లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతని జీవనశైలి ఏంటంటే ఫిజికల్ వర్క్స్ లేవు, ఫిజికల్గా కష్టపడేది ఉండదు, పెద్దగా ఫిజికల్కి సంబంధించిన భౌతికంగా కష్టపడేది లేదు. రోజు ఉదయాన్నే ఒక షాప్కి వెళ్తాడు, చక్కగా కూర్చుంటాడు, చక్కగా ఎవరన్నా వస్తే మాట్లాడతాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, చక్కగా టీవీ చూస్తాడు, నిద్రపోతాడు. ఇది డిసిప్లిన్ అతన్ని. ఇలా డిసిప్లిన్లో ఉండే వ్యక్తికి ఏ ఎనర్జీ సెంటర్ ఎక్కువగా పనిచేస్తుంది? మూలాధారం పనిచేస్తుంటుంది, అంతో ఇంతో స్వాదిష్టానం పనిచేస్తూ ఉంటుంది, అనాహతం పనిచేయదు, విశుద్ధి పనిచేయదు, మూలాధారం కూడా పనిచేయదు. ఇప్పుడు ఈ 16 దళాల ఎనర్జీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మూలాధారానికి పొద్దున్నే 4:45కి ప్రాణశక్తి వచ్చింది కదా, ఈ ప్రాణశక్తిని ఎవరికి వెళ్తుంది? ఎవరి దగ్గర పెడుతుంది తీసుకెళ్ళి? అంటే చెప్పండి. మూలాధారమే పెట్టుకుంటుంది, మూలాధారం దగ్గరే పెడుతున్నామండి. మీకు అర్థం కావట్లా? విశుద్ధి దగ్గరికి కానీ మూలాధార దగ్గరికి వెళ్తుంది కదా సార్. అర్థం కదా మీకు? మళ్ళీ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడండి, సమ్ పర్సన్, రాము అని ఒక పర్సన్ ఉన్నాడు, లేదు భీముడు అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ భీముడు అనేవాడు పని ఏంటి అంటే పొద్దున్నే నిద్ర లేస్తాడు, తన పనులు తను చేసుకుంటాడు, టిఫిన్ తింటాడు, షాప్ ఒకటి ఉంది, షాప్కి వెళ్ళి కూర్చుంటాడు, షాప్లో వచ్చే వాళ్ళతో మాట్లాడతాడు, సాయంత్రం అవుతుంది, అక్కడే భోజనం చేస్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, చక్కగా టీవీ చూసుకుంటాడు, నిద్రపోతాడు. ఇది పని, రోజంతా ఇదే నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు వాడిని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వాడు ఏ ఎనర్జీ సెంటర్లు పనిచేస్తున్నాడు? మణిపురం ఒకటి, స్వాదిష్టానం ఒకటి, అంతే కదా? అంతేనా? అంతే. వాడు ఏం చేస్తున్నాడు? రోజంతా ఏం ఖర్చు పెడుతున్నాడు? మణిపురం ఎనర్జీ సెంటర్ను ఉపయోగిస్తున్నాడు, స్వాదిష్టానాన్ని ఉపయోగిస్తున్నాడు. మణిపురాన్ని కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు, స్వాదిష్టానాన్ని కొంచెం తక్కువగా ఉపయోగిస్తున్నాడు. ఇది వాడి డైలీ లైఫ్ స్టైల్. ఒక చిన్న డౌట్ అండి, అతను షాప్కి వెళ్ళేటప్పుడు అతను కదులుతున్నాడు కదా, కదలడం అంటే కదలడం మూలాధారం కదా. కాదు, కదలడం వేరు. నడుస్తున్నాడు, ఒక చోటికి వెళ్తున్నాడు, అప్పుడు అది స్వాదిష్టానం అవుతుంది. కదలికలు అంటే ఓకే. ఇది కదలికలు, ఊడవడము, చిమ్మడము, తొడవడము, అంట్లు అవడం, ఇవి కదలికలు అంటే. ఓ వాడు ఓకే అవి కూడా ఓకే చేయట్లా. ఓకే ఓకే. కదలికలకి ట్రావెలింగ్కి తేడా ఉంది కదా. అవునండి. ఇది యాక్టివిటీ కదలికల లాగా ఉంది, ఉమ్. నడక. ఓకే. సో వాడు అందుకే నేను చెప్పా ఆఫీస్కి వెళ్తున్నాడు అని అంది. అందుకే ఆఫీస్కి వెళ్తున్నాడు, అదే షాప్కి వెళ్తున్నాడు, షాప్లో చక్కగా నలుగురు వస్తారు, చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా ఏంట్రా బాగున్నా అవేవో లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. సాయంత్రానికి ఇంటికి వస్తాడు, తింటాడు, టీవీ చూసుకుంటాడు, కాసేపు హ్యాపీగా నైట్ 9ంటికి నిద్రపోతాడు. ఇదే డిసిప్లిన్లో ఉన్నాడు అతను. ఓకే. అయితే ఓకే. మాట్లాడడం అన్నది స్వాదిష్టానానికి సంబంధించిందా అండి? మణిపురం. మాట్లాడడం మణిపురం. ఓకే. ఉమ్. మరి ఇందులో స్వాదిష్టానం ఏంటండి అతను చేసే రోజు దాంట్లో? షాప్కి వెళ్ళడం రాదు. నడసడం. ఓకే. నడసడం, ఓకే. నడసడం, అలా వెళ్ళి రావడం, టీవీ చూడడం. ఓకేనా? సరే, నేను మీకు ఒక కథ చెబుతాను. ఆ కథలో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇవి వద్దులే, అయిపోయింది టైం. ఇది వాడి లైఫ్ స్టైల్ అండి. ఇంతవరకు ఓకేనా? క్లారిటీయేనా? మీకు అందరికి క్లారిటీగానే ఉందా? ఇప్పుడు మూలాధారమే కదా, మొత్తం అంతా పాపం చేసే పని అంతా మూలాధారమే కదా. ఈ మూలాధారానికి
సహస్రార శక్తి వచ్చి 4:45కి ప్రాణశక్తి రెడీగా ఉంది. ఇప్పుడు మూలాధారం ప్రాణశక్తిని ఏం చేస్తుంది? డే మొత్తంలో యూజ్ చేయట్లేదు కాబట్టి వేరే ఎనర్జీ సెంటర్స్ అవి యూజ్ చేసుకుంటున్నాయండి. రావట్లా. ఇది ఓ, ఐఏఎస్ క్వశ్చన్ ఏం కాదు కదా. స్వాదిష్టానికి సింపుల్గా కానివ్వండి మణిపురాకు ఏమండి, కానీ తీసుకుంటాం సార్. అంతే. ఇక్కడ వాడు పనిచేయట్లేదు చేసి కాబట్టి చచ్చేదేం అక్కడికి లేదు ట్రాన్స్ఫర్ కదా. అప్పుడు ఏం చేస్తుందంటే మూలాధారం నాకేం పని చేయట్లేదు, వీడు నాకేం పని ఇవ్వట్లేదు కాబట్టి, విశుద్ధికి ఏం పని లేదు కాబట్టి, విశుద్ధి యొక్క విశుద్ధికి సంబంధించిన 16 దళాల శక్తి, మొత్తం అంతా 16 దళాల శక్తి ఈ మొత్తాన్ని తీసుకొచ్చి మణిపురానికి మణిపురానికి ఒక స్వాదిష్టానికి 80% ఇచ్చి 20% స్వాదిష్టానానికి ఇచ్చేస్తుంది. అంతేనా? అంతే. ఆ. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? 80% ప్రాణశక్తిని మణిపురంతో యూజ్ చేసేసరికి వీడికి ఒక 5-6 సంవత్సరాలు అయ్యేసరికి బీపీ, షుగరు, ఇంకా ఎసిడిటీ జబ్బులన్నీ వస్తాయి. అర్థమైందా? ఎందుకు మణిపురం బలహీనమైపోయింది? ఓవర్ ఇది అవ్వడం వల్ల, ఓవర్గా ఎనర్జీస్ రావడం వల్ల మణిపురం బలహీనమైపోయింది. మిగతా ఎనర్జీస్ ఏమో బ్లాక్ అయి ఉంటాయి. దానివల్ల వచ్చే జబ్బులన్నీ వస్తాయి మహానుభావుడికి. ఇప్పుడు వాడిని ఏం చేయాలి మనం? ఇలాంటి ప్రణవ సాధన తీపిచ్చి అన్ని ఎనర్జీస్కి యాక్టివేట్ అయ్యేటట్టుగా ఇట్లాంటి ప్రణవ సాధన రోజు చేసుకోవా అంటే అప్పుడు నెమ్మదిగా వాడి బీపీలు షుగర్లు నెమ్మదిగా తగ్గుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎనర్జీ యాక్టివేట్ ఉంటే మూలాధారం ఓకే, వాడు ఆ ఎనర్జీ సెంటర్తో పనిచేస్తున్నాడని చెప్పి ఆ ఎనర్జీ సెంటర్కి ఎనర్జీ ఇస్తుంది. అసలు ఆ ఎనర్జీ సెంటర్నే యూజ్ చేయకపోతే అర్థమవుతుంది. మనం అందరం ఆ డిసిప్లిన్లో ఉన్నాం, ఆ లైఫ్ స్టైల్లో ఉన్నాం. మనం అందరం చదువుకునే పిల్లలు ఉంటారు, కేవలం స్వాదిష్టానమే యూజ్ చేస్తారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కేవలం మణిపురమే యూజ్ చేస్తారు. బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, కేవలం అనాహతమే యూజ్ చేస్తారు. ఇట్లా ఒక సింగిల్ ఎనర్జీ సెంటర్ని యూజ్ చేసుకుంటూ లైఫ్ గడుపుతూ ఉంటే 40 ఏళ్ళకి 60 ఏళ్ళకి జబ్బులు రాకపోతే ఏమొస్తాయి? అర్థమవుతుందా మనం చేసే మిస్టేకు? మనకి 6 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. వీ షుడ్ మేక్ దెమ్ టు వర్క్. 6 ఎనర్జీ సెంటర్లు వర్క్ చేయించాలి. పని చేయనప్పుడు హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు అది పని చేయకపోతే ఏమవుతుంది? ఆ ఎనర్జీ ఇంకో ఎనర్జీ సెంటర్ తీసుకుంటుంది. అప్పుడు ఆ ఎనర్జీ సెంటర్ బలహీనం అవుతుంది. అది మనకి రోగాలను తెప్పిస్తుంది. ఓకేనా? అర్థమైందా? క్లారిటీగా అర్థమైందా? మనం ప్రణవ సాధనతో ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే, మనం ఉదయాన్నే లేవగానే 6 ఎనర్జీ సెంటర్కి చేయగానే మూలాధారానికి అర్థమవుతుంది, ఓకే వీడు 6 ఎనర్జీ సెంటర్స్తో యాక్టివిటీస్ పనిచేస్తున్నాడు కాబట్టి 6 ఎనర్జీ సెంటర్కి ఎనర్జీ షెడ్యూల్ చేసుకొని పెడుతుంది. 16 దళాల ఎనర్జీ ఆ రోజంతా మీకు ఆ విశుద్ధి చక్కగా పనిచేస్తుంటుంది, అనాహతం చక్కగా పనిచేస్తుంది, మణిపురం చక్కగా పనిచేస్తుంటుంది, స్వాదిష్టానం బాగా పనిచేస్తుంటే మూలాధారం బాగా పనిచేసేసరికి ఒక ఎనర్జెటిక్ డేని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అర్థమైందండి? ఒక శక్తివంతమైనటువంటి జీవన విధానాన్ని చక్కగా ఆ రోజంతా గడుపుతారు. అది ఈ ప్రణవ సాధనలో ఈ షట్చక్ర సాధన వల్ల కలిగే ప్రయోజనం. అర్థమైందా? అర్థమైందండి. మార్నింగ్ ఈ మూలాధారం ప్రాక్టీస్ చేయడం వలన మినిమం ఒక 4 టైమ్స్ అయినా ఓంకారం చెప్పడం ద్వారా మనం ఆ ఎనర్జీ సెంటర్ యూస్ చేసుకుంటున్నామండి. యూస్ చేసేసుకున్నట్టే. ఇక 4 దళాలు అది మూలాధారం దగ్గర ఉంచుతుంది అంతే. ఓకే. అంటే ఒక టోటల్ బాడీ మూలాధారాన్ని 4 దళాలు ఎలికేట్ చేసి పక్కన పెడితే ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా 4 దళాలు తీసుకొచ్చి మూలాధారం దగ్గర పెట్టినట్టు అవుతుందండి. పెట్టినట్టే. ఇప్పుడు ఆ 4 దళాలు రోజు మొత్తంలో మనం ఏం యాక్టివిటీ చేసినా అప్పుడు అది బాడీ వాడుకుంటుంది. ఆ 4 దళాలని సేఫ్ మూలాధారానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 5గురికి మీరు మీ ఇంట్లో 5గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. అవునండి. 5 చాక్లెట్లు తెచ్చి ఒక చోట పెట్టారు. అప్పుడు ఏం జరుగుతుంది? 5 బలవంతుడు ఎవడైతే ఉంటాడో వాడు అన్ని చాక్లెట్లు తినేసి వెళ్ళిపోతాడు. అవునా కదా? ఇట్లా జరుగుతుంటాయి జరగవు. అప్పుడు తమ్ముళ్ళు ఏమంటారు, నువ్వు అలా పెట్టావు, అన్నయ్య తినేసాడు మొత్తం చాక్లెట్లు అని ఏడుస్తుంటారు. ఇప్పుడు మీరు రాగానే 5 చాక్లెట్లు ఒక్కొక్కటికి ఇచ్చేసారు అనుకోండి, గోల ఉండదుగా. అర్థమైంది?
మీరు ప్రాణశక్తిని అక్కడ పెడుతున్నారు, ఉంది ప్రాణశక్తి పుట్టిస్తుంది. కానీ ఏం జరుగుతుంది, ఆ రోజు మొత్తం మీద ఏదైతే బలంగా ఎనర్జీ సెంటర్ ఉందో అది పీక్కుంటుంది, ఆ ఎనర్జీని తీసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మిగతా ఎనర్జీ సెంటర్స్ బలహీనమవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రాణ సాధనతో ఏ ఎనర్జీ సెంటర్కి ఆ ఎనర్జీ సెంటర్ ఇచ్చేసాం, అంతే అయిపోయింది. ఇంకా అవి వాడుకుంటాయి. ఇంకా అర్థమైందా వాడుకోకుండా పెట్టుకోండేది, అమ్మా? వాడుకోకుండా పెట్టుకుంటామే అదే అండి, అది హీలింగ్ తరం అవుతుంది. ఒకవేళ అవి వాడుకోలేదు అనుకోండి, అవి హీల్ చేసుకుంటాయి. అర్థమైందా? అట్లా. అంటే ముందు పనిచేయమని చెప్తున్నారు మీరు అన్ని దాంట్లో. అలాగే ఇప్పుడంటే మనది లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి ప్రణవ సాధన అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కడు సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మనం చేసిన 6 ఎనర్జీ సెంటర్కి సంబంధించిన ప్రాక్టీసు కంపల్సరీ. ఎందుకు అంటే పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం మనకి ఎనర్జీ సెంటర్స్ ఉదయం 3 గంటల నుండి స్టార్ట్ అవుతాయి. 3 నుండి 4:45 వరకు మూలాధారం ఉంటే 4:45 నుండి 7:45 వరకు స్వాదిష్టానం ఉంటుంది. 7:45 నుండి 9 వరకు స్వాదిష్టానం ఉంటుంది. అర్థమవుతుందండి? ఇది 9కి మణిపురం 9కి మణిపురం స్టార్ట్ అవుతుంది. 3కి అనాహతం ఉంటుంది. మళ్ళీ 6కి ఆజ్ఞ స్టార్ట్ అవుతుంది. 6 నుండి మళ్ళీ 9 నుండి సహస్రారం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది? అట్లా డే మొత్తం ఈ ఎనర్జీ సెంటర్స్ యొక్క గడియారం ఉంటుంది. అర్థమైందండి? ఈ గడియారం మన పూర్వీకులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మూలాధారం ఉన్న టైంలో చక్కగా స్నానం చేసేసి చక్కగా ఈ పనులు ఉంటాయి కదా, ఇదివరకు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఇల్లు జిమ్ముకోవడాలు, ఇల్లు సర్దుకోవడాలు, ఇల్లు క్లీన్ చేసుకోవడాలు చేసేవాళ్ళు. అవునా కదా? స్వాదిష్టానం దగ్గరకు వచ్చేసరికి పిల్లలు సంధ్యావందనం ఇట్లాంటివి చేసేవాళ్ళు. మణిపురం దగ్గరకు వచ్చేసరికి పూజలు, దేవతార్చన ఇవి ఉండేవి. అనాహతం దగ్గరకు వచ్చేసరికి వేదాధ్యయనం ఇలాంటివి ఉండేవి. మీకు అందుకే మధ్యాహ్నం టైము ఈ మధ్యాహ్నం టైం టెంపుల్స్ కూడా ఉండవు, టెంపుల్స్ కూడా క్లోజ్డ్ ఉంటాయి. ఎందుకు, ఆ టైం అనేది అనాహతానికి సంబంధించింది. కుండలిని అనాహతంలో ఉంటే ఏమవుతుంది, విశ్రాంతి తీసుకోవాలి. అందుకని విశ్రాంతి, దేవుడికి విశ్రాంతి ఇచ్చేది ఆ టైం. అలాగే 6 గంటలకు వచ్చేసరికి ఆజ్ఞ వస్తుంది కదా, జ్ఞానం, జ్ఞానపరమైనటువంటి సత్సంగాలు ఇవి విశుద్ధి అయ్యే. 3కి అనాహతం అయిపోతుంది కదా, 3 నుండి విశుద్ధి. 6 లోపు ఉండేది విశుద్ధి కదా. ఈ విశుద్ధి టైంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. కళలకు సంబంధించినవి, సంగీత సాహిత్యాలకు సంబంధించిన ఇవి గుళ్ళల్లో స్టార్ట్ చేసేవాళ్ళు. 6 గంటల తర్వాత నుండి ఇంకా సత్సంగము, జ్ఞానము, వేదాంతము, భక్తి ఇట్లాంటి అంశాలు ఉంటాయి. అవునా కదా? చక్కగా వీడు 9కల్లా చక్కగా ఎనర్జీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, హాయిగా నిద్రపోతాడు. 12 వరకు కుండలిని ఉంటుంది. 12 తర్వాత నుండి కుండలిని వచ్చేస్తుంది. కరెక్ట్గా టైంలో 12 నిమిషాల టైంకి మంచిగా సహస్రార శక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాడు పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటాడు. ఇదివరకు అలా ఉండేది, సెట్ అయిపోయింది. ఇప్పుడు అలా లేదు కాబట్టి మనందరికీ ప్రణవ సాధన అనేది కంపల్సరీ. అర్థమైందా? పూర్వం ఎందుకు పిచ్చోళ్ళు అయిపోయా, సాయంత్రం పూట ఎందుకు అట్లా గుళ్ళల్లోకి వెళ్ళి నాటకాలు వేయడము, ఇవన్నీ ఎందుకు, విశుద్ధి కోసం. అర్థమైందా? మనం సాయంత్రం పూట ఎందుకు గుళ్ళకి వెళ్తాము, విశుద్ధి కోసం. అర్థమైనా? ముందేం చేస్తారు, 5కల్లా వెళ్ళి కూర్చుంటాం, 4:30 ఆ టైంకి వెళ్ళి కూర్చుంటే హాయిగా కుర్చీలో కాసేపు పిల్లలు వచ్చి డ్యాన్సులు వేయడము ఇవన్నీ చేసేవాళ్ళు. మీకు గుర్తుంది కదా? అవునా కదా? కానీ అటువంటి డిసిప్లిన్ నుండి తప్పాం కాబట్టి ఇప్పుడు మనందరికీ ప్రణవ సాధనతో 6 శక్తి కేంద్రాలని ఉదయాన్నే యాక్టివేట్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఎనర్జీలో డిస్టర్బెన్స్ ఉండదు, సంపూర్ణమైనటువంటి హెల్దీ లైఫ్ని హ్యాపీగా గడపచ్చు. మీకు నచ్చిన ఆహారం హ్యాపీగా తినచ్చు. ఆహార నియమాలతో సంబంధమే లేదు. సరే అర్థమైందా? సరే అండి, సరే అండి, అర్థమైందండి. ఓకేనా? చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ సెషన్స్ ఉంచుదామా వద్దా? తక్కువ మంది జాయిన్ అయ్యారు అందుకని. ఉంచుదామా? మార్నింగే పెట్టుకుందామా సెషన్? ఉంచుదాం సార్. ఉంచుదాం. ప్రాక్టీస్ కి బాగుంటుంది. ఉంచకుంటే ప్రాక్టీస్ ఉండాలి. కష్టం. సరే, మీ ఇష్టం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? బాగుందా క్లాసు? బాగుంది సార్. బాగుంది. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.